సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదన్నారు మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ నేతలు. సింగరేణి బొగ్గు గనుల వేలం వేయడాన్ని నిరసిస్తూ మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. చెన్నూరు టౌన్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి కొత్త బస్టాండ్ చౌరస్తా వరకు డప్పు చప్పుళ్లతో శవయాత్ర నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు కాంగ్రెస్ నాయకులు. దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలందరూ సింగరేణి ప్రైవేటీకరణ చేయడము, సింగరేణి మైళ్లను వేలంపాట్లో పెట్టడము, అనిల్ అంబానీ లాంటి బడ నాయకులకు బడ బిజినెస్దారులకు అంటగట్టడానికి కొరకు వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకోవడానికి కొరకు మోడీ అరాచక పాలనను అంతం చేయాలని ఈరోజు దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలందరూ పాల్గొని విజయవంతంగా ఆయన దగ్ధం చేయడం జరిగింది. అట్లాంటి తప్పుడు ఆలోచనలు మానుకోండి, సింగరేణి మెరుగుపరిచే ఆలోచన రావాలి. సింగరేణి మా ఏరియాలో ఉంది కాబట్టి దాన్ని ఆయన ఏదైతే వేలంపాట్లో పెట్టాలని నిర్ణయించుకున్నారో అట్లాంటి దుష్ట ఆలోచనలు బంద్ చేసి సింగరేణి కార్మికులకు న్యాయం చేయాలని నిన్న బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ గారి దిష్టిబొమ్మ తగలబెట్టడం జరిగింది. దానికి నిరసనగా అదేవిధంగా సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తూ బడా వ్యాపారులకు ఇవాళ సింగరేణిని దారదత్తం చేసే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం విరమించుకోవాలని ఇవాళ ఖండిస్తూ నిరసన తెలియజేస్తూ ఈరోజు మోడీ దిష్టిబొమ్మ దానానికి పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్టయితే దేశం లోపల చాలా లక్షల మంది విద్యార్థులు ఇవాళ నీట్ పరీక్ష రాస్తే ఇవాళ అది లీకేజ్ అయింది. దాని గురించి దృష్టి మరల్చడానికి రాహుల్ గాంధీ మీద హిందూ వ్యతిరేక శక్తిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనను ప్రతిపక్ష నాయకునిగా ఎదుర్కోలేక ఇటువంటి హేయమైన చర్యలు పాల్పడితే భరించేది లేదు, సహించేది లేదు. ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఏదైతే ప్రభుత్వ సంస్థలు ఉన్నారో ఎల్ఐసి కానీ సింగరేణి సంస్థలు కానీ ఇవి ప్రైవేట్ పరం చేయడం జరిగింది. ఈ యొక్క నరేంద్ర మోడీ అనుసరిస్తున్న కార్పొరేట్ సెక్టర్ వ్యతిరేకంగా ఈరోజు చెన్నూరు పట్టణంలో దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది ప్రధానమంత్రి గారిది. నిన్న ఏదైతే పార్లమెంటులో రాహుల్ గాంధీ గారు హిందూ దేవతల గురించి ఖాళీ వివరించడం జరిగింది కానీ కించపరచడం అనేది జరగలేదు. దాన్ని ఆసరాగా తీసుకొని కొందరు బీజేపీ శక్తులు నిన్న రాహుల్ గాంధీ గారి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. మేము అడుగుతున్నాం, రాహుల్ గాంధీ గారు ఏమన్నా కించపరిచేది ఉంటే దానికి కోర్టు ఉన్నది, కోర్టు పరంగా మేము చర్యలు తీసుకోవచ్చు. కానీ ఈ విధంగా దేశంలో ఉన్న ప్రతిపక్ష నాయకులు దిష్టిబొమ్మ దగ్ధం చేయడం అని ఏమైనా చర్య అని భావిస్తున్నామో దానికి పర్యవసరంగా ఈరోజు